హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ 2024లో COP29 సమావేశం ఏ దేశంలో జరగనుంది? ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. 2024లో COP29 సమావేశం ఏ దేశంలో జరుగుతుంది? ఏ కెనడా, బి అజర్బైజాన్, సి అమెరికా, డి ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అజర్బైజాన్. అజర్బైజాన్ అనే కంట్రీలో ఈ యొక్క COP29 సమావేశం జరగనుంది. సెకండ్ క్వశ్చన్, ఇటీవల కోవిడ్-19 సబ్ వేరియంట్ JN.1 ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఇటీవల కోవిడ్-19 సబ్ వేరియంట్ JN.1 ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఏ కేరళ, బి తమిళనాడు, సి మహారాష్ట్ర, డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. కేరళలో ఈ సబ్ వేరియంట్ని కనుగొన్నారు. థర్డ్ క్వశ్చన్, ఇటీవల ఏ ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించాలని ఆమోదం తెలిపారు? ఇటీవల ఏ ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించాలని ఆమోదం తెలిపారు? ఏ ముంబై, బి విశాఖపట్నం, సి చెన్నై, డి సూరత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సూరత్. సూరత్కు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించాలని ఇటీవల ఆమోదం తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలోని జుహూ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 34th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల అరేబియా సముద్రంలో హైజాక్ గురైన నౌక ఏ దేశానికి చెందినది? ఇటీవల అరేబియా సముద్రంలో హైజాక్ గురైన నౌక ఏ దేశానికి చెందినది? ఏ ఉక్రెయిన్, బి కెనడా, సి మాల్టా, డి బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మాల్టా. మాల్టా అన్న దేశానికి చెందిన ఈ యొక్క నౌకను భారత నావికాదళం రక్షించింది. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల భారతీయులకు ఫ్రీ వీసా ఇచ్చిన దేశం ఏది? ఇటీవల భారతీయులకు ఫ్రీ వీసా ఇచ్చిన దేశం ఏది? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏ వియత్నాం, బి ఇరాన్, సి శ్రీలంక, డి మలేషియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరాన్. ఇరాన్ ఇటీవల భారతీయులకు ఫ్రీ వీసా ఇచ్చింది. ఉన్న ఆప్షన్స్ అన్నీ భారతీయులకు ఫ్రీ వీసా ఇచ్చినవి. సిక్స్త్ క్వశ్చన్, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని ఏ ప్రాంతాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తెలిపింది? ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని ఏ ప్రాంతాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తెలిపింది? ఏ ఢిల్లీ, బి జమ్మూ కాశ్మీర్, సి మణిపూర్, డి లదాఖ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్ను ఉద్దేశించి ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తెలిపింది. సెవెంత్ క్వశ్చన్, భారతదేశ పర్యటనకు వచ్చిన ఒమాన్ సుల్తాన్ ఎవరు? భారతదేశ పర్యటనకు వచ్చిన ఒమాన్ సుల్తాన్ ఎవరు? ఏ విడబ్ రాబిన్, బి హైతమ్ బిన్ తారిక్, సి మహమ్మద్ అబ్దుల్, డి మహమ్మద్ సయీద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హైతమ్ బిన్ తారిక్. ఎయిత్ క్వశ్చన్, FAO విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఏది ఉంది? FAO విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఏది ఉంది? ఏ ఆకలి, బి తాగునీరు, సి కాలుష్యం, డి పారిశుద్ధ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకలి. ఆకలి అనేది ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్నది. FAO ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనే సంస్థ. ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా ఉంది. నైన్త్ క్వశ్చన్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2023 ఏ రాష్ట్రానికి లభించింది? నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2023 ఏ రాష్ట్రానికి లభించింది? ఏ అస్సాం, బి ఆంధ్రప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి తెలంగాణ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2024 డిసెంబర్ 14న రాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్కి ప్రదానం చేశారు. 10th క్వశ్చన్, ఇటీవల బుల్లెట్ ట్రైన్ టర్నెల్ ఎక్కడ నిర్మించారు? ఇటీవల బుల్లెట్ ట్రైన్ టర్నెల్ ఎక్కడ నిర్మించారు? ఏ కోల్కతా, బి వారణాసి, సి పాట్నా, డి సబర్మతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్లోని సబర్మతిలో ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ టర్నెల్ను నిర్మించారు.
11th క్వశ్చన్, ఇటీవల ఏ బ్యాంక్ నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్ని ప్రవేశపెట్టింది? ఇటీవల ఏ బ్యాంక్ నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్ని ప్రవేశపెట్టింది? ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి యూనియన్ బ్యాంక్, డి బ్యాంక్ ఆఫ్ బరోడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ యొక్క నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్ని ప్రవేశపెట్టింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 12th క్వశ్చన్, మిస్ ఇండియా యూఎస్ఏ 2023 ఎవరు నిలిచారు? మిస్ ఇండియా యూఎస్ఏ 2023 ఎవరు నిలిచారు? ఏ రిజుల్ నైని, బి మీనాక్షి దీక్షిత్, సి లీనా, డి నమ్రత శిరోద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రిలీజ్ నైని. ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.